నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యి మనకి 2 వీక్స్ అవుతుంది కదా. మరి కలెక్షన్స్ పరంగా ఏ విధంగా ఉంది, ఇప్పటి వరకు కలెక్షన్ ఎంత వచ్చింది అని తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన అంశాల గురించి అయితే వివరంగా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యి మనకి 2 వీక్స్ అవుతుంది. ఇప్పటికి కలెక్షన్స్ పరంగా ఎలా ఉందంటారు సార్ ఇప్పటి వరకు? అంటే దాదాపు 11 రోజులు కలెక్షన్స్ అయితే మనకు వచ్చేసినాయి. ఇంకా ఛాన్స్ లేదు, ఇక వచ్చే కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ అయితే లేదు, ఇంకా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపించు. అంటే ఇప్పుడు దాకా వాళ్ళు లెక్కల ప్రకారం చూసుకుంటే 114 కోట్ల గ్రాస్ వచ్చింది అంటున్నారు. 114 కోట్ల గ్రాస్ అంటే 70 కోట్ల షేర్ వచ్చినట్టు లెక్క. అంటే నెట్ కలెక్షన్స్ 70 కోట్లే వచ్చినట్టు లెక్క. మరి ప్రీ రిలీజ్ బిలీస్ ఏమో 110 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు ఒక 60 కోట్ల వరకు లోటు కనిపిస్తుంది. అంటే ఆ మేరకు లోటు అనేది కనిపిస్తుంది. వాళ్ళు ఎంత హైప్ వచ్చినా, సినిమా మీద ఎంత హైప్ వచ్చినా కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అంటే సినిమాకి కొంత బ్యాడ్ నెగిటివ్ టాక్ రావటం వల్ల కలెక్షన్స్ పరంగా డ్రాప్స్ అనేది బాగా వచ్చేసింది. మొత్తానికి బిజినెస్ పరంగా ఎలా ఉందంటారు సార్? అంటే బిజినెస్ పరంగా 110 కోట్లు అని చెప్పే కదా బిజినెస్ జరిగింది. ఇప్పుడు నిర్మాత సేఫ్ అయ్యాడా లేదా అంటే నిర్మాత సేఫ్ అవ్వలేదని చెప్పాలి. ఇంకా ఎంత వస్తే సేఫ్ అయ్యి ఉండేవాళ్ళు అంటారు సార్? 2.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చి ఉంటే నిర్మాత సేఫ్ అయ్యేవాడు. ఎందుకంటే సినిమా బడ్జెట్ ఎక్కువ, పెద్ద బడ్జెట్. మరి రత్నం గారేమో దీన్ని ఎప్పటి నుంచో దీంతో ఫైనాన్స్ చేస్తారు కదా. అవునవును, ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ వరకు ఈ సినిమా మీద ఫైనాన్స్ చేస్తారు. వడ్డీలు తడిసి మోపడవుతాయి. ఇది చాలా పెద్ద రిస్కీ ప్రాజెక్ట్ అయినా. గతంగా చెప్పాలంటే రత్నం గారుని కష్టాల నుంచి బయటపడేయడం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఎందుకంటే రత్నం గారు అప్పటికే కష్టాల్లో ఉన్నారు. జనరల్గా తనకి ఖుషి లాంటి హిట్ ఇచ్చిన నిర్మాతని గట్టెక్కించాలి అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా చేస్తానని మాట ఇచ్చారు. అప్పుడు ఇప్పుడు 6 ఏళ్ల క్రితం సంగతి మనం వెనక్కి వెళ్తే అలా కమిట్ అయిన సినిమా ఇది. అప్పటి నుంచి రత్నం గారు కష్టాల నుంచి బయటపడకపోగా ఊబిలో కూరుకుపోయారని చెప్పాలి. ఎందుకంటే మరి సినిమా ఏమో 6 ఏళ్ల నుంచి కంప్లీట్ కాలా. మరి ఇదే సినిమా ఇప్పుడు కాకుండా కనీసం ఫాస్ట్గా అయిపోయి కనీసం 2-3 ఏళ్ల ముందు రిలీజ్ అయ్యి ఉంటే కొంతవరకు అది వేరుగా ఉండేది, ఇంత లాస్ వచ్చేది కాదు. ఇప్పుడు చూసుకుంటే నిర్మాతకి ఎంత లాస్ అంటే ఇటు బయర్లు బిజినెస్ జరిగి చేసుకుని అమ్ముకుని ఉంటేనేమో బయర్లు లాస్ అవుతారు. ఓన్గా రిలీజ్ చేసుకుంటే నిర్మాత లాస్ అవుతారు. జనరల్గా జరిగేది అదే. ఇక్కడ నిర్మాత కూడా ఎప్పుడు సేఫ్గా ఉండాలి, మనకి ఎందుకు వచ్చింది, ఎంత వస్తే అంత సరిపెట్టుకుందాం అనే ఉద్దేశంతో బిజినెస్ చేసుకుంటారు. అందువల్ల ఈ సినిమా చూసుకుంటే దాదాపు ఒక 70-80 కోట్లు డెఫిసిట్లోనే ఉందని చెప్పాలి. ఓకే సార్, ఇప్పుడు నిర్మాతకి ఎలా ఉందంటారు పరిస్థితి? అంటే లాస్ వచ్చినట్ట కంప్లీట్గా, లేకపోతే కొంచెం పర్వాలేదు అనుకోవచ్చు అంటారా? ఇక నిర్మాత అయితే ఇక పూర్తిగా నాకు తెలిసి ఆయన సమస్యల నుంచి బయటపడడం వల్ల ఇంకా సమస్యలకు లోపలికి కూరుకుపోతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఓకే, మళ్ళీ దీని నుంచి బయటపడాలంటే మళ్ళీ గతంగా సూర్య మూవీస్ బ్యానర్ అనేది చాలా ప్రెస్టీజియస్ బ్యానర్. రత్నం గారు మరి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఆయన సొంతూరు. అక్కడి నుంచి వచ్చి 10th క్లాస్ తప్పి మొత్తానికి ఏదో ఒక మేకప్ అసిస్టెంట్ దగ్గర మేకప్ మ్యాన్ మంగయ్య గారి దగ్గర అసిస్టెంట్గా చేరి విజయశాంతి గారికి పర్సనల్ మేకప్ మ్యాన్గా మారి విజయశాంతి గారికి మేనేజర్గా మారి మన అదే విజయశాంతి గారితో కర్తవ్యం సినిమా తీసి నిర్మాతగా ఆయన పెద్దరికం కానీ ఆశయం కానీ ఇట్లా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. రజనీకాంత్ గారితో సినిమాలు చేశారు, అరుణాచలం అని ఇలాంటి సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు. ఇవన్నీ మరి అట్లాంటి బ్యానరు. మరి రత్నం గారు అంటే చాలా కష్టపడి స్వయం కృషితో మరి 0 నుంచి ఆయన ఇండస్ట్రీకి వచ్చి నిర్మాతగా నిలబడ్డాడంటే మరి ఆ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేశాడు, సక్సెస్ని అందుకున్నాడు. అలాంటి వ్యక్తి సినిమా ఫీల్డ్లో ఎప్పుడైనా సరే మన సక్సెస్లో ఉన్నప్పుడు మన సేఫ్ జోన్లో ఉండిపోయి ఇక మిగతా రిస్క్ చేయకుండా ఉంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు. ఎప్పుడైనా సరే సక్సెస్లో వచ్చేసిన తర్వాత విచ్చలవిడిగా సినిమా ప్రాజెక్టులు పెట్టేసుకుంటే ఏమవుద్దంటే లైకా వాళ్ళలాగా అయిపోద్ది. లైకా వాళ్ళకి అంతే, పేరుకే లైకా అనే సంస్థ కానీ సుభాస్కరన్ వాళ్ళది, వాళ్ళు చుట్టూ అప్పులే అంటారు. లైకా సంస్థకి పెద్ద బ్యానరు. ఒకప్పుడు ఆస్కార్ ఫిల్మ్స్ ఉండేది, రవిచంద్రన్ ఆయన నటుడు కూడా ఆస్కార్ ఫిల్మ్స్. ఇప్పుడు ఆస్కార్ ఫిల్మ్స్ వాళ్ళకు సినిమాలు చేయట్లా. ఇప్పుడు రామానాయుడు గారి బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్, వీళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. ఎందుకు వచ్చింది మనకేం చేయట్లా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు. అవును, ఇప్పుడు చాలా తక్కువ, ఎక్కడ కనిపించట్లేదు చేయట్లా. కారణం ఏంటంటే మరి అన్ని భాషలు సినిమాలు చేసిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానరే సినిమాలు మానేసిందంటే కారణం ఏంటి?
రిస్క్ చేయకూడదని అది తెలుసుకోవాలి. అవును, సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి సో రిస్క్ చేయడం ఎందుకు. రిస్క్ చేయకూడదు. ఇక్కడ రత్నం గారు చేసిన తప్పు ఏంటంటే రిస్క్ చేశారు. ఆయన పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసుకోవడం, ఒకే ఒక్కటి హిట్ అయింది కదా అని చెప్పి నాయక్ అనే పేరుతో అది హిందీలో అనిల్ కపూర్ని పెట్టి సినిమాలు చేయడం కానీ ఇట్లా చాలా రిస్కులు చేశారు వాళ్ళు. ఓకే, మళ్ళీ వాళ్ళ అబ్బాయిని డైరెక్టర్ చేశారు, ఒక అబ్బాయి హీరోగా చేశాడు, ఇట్లా చేశారు. కానీ మొత్తానికైతే ఆయన బయటపడతాడు అనుకున్న టైంలో మరి ఈయన కొద్దిగా చేయూతని ఇవ్వటం అనేది హెల్పే. ఎట్టగొట్ట రత్నం గారిని బయటపడేద్దాం అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన మరి వచ్చి మొత్తానికి సినిమా పూర్తి చేసి దాని ప్రమోషన్స్ వర్క్లో పాల్గొని ఆ మాత్రం చేయబట్టే 114 కోట్లు వచ్చింది. జనరల్గా అయితే మామూలుగా నార్మల్ ప్రమోషన్స్ చేస్తే మీకు అంత కూడా వచ్చి ఉండేది కాదు. మేబీ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక లాస్ట్ 5 మినిట్స్ 5 డేస్ ఆఖరి 5 రోజుల పాటు ఆయన రెస్ట్ లేకుండా ప్రమోషన్స్ వర్క్లో పాల్గొని బట్టి యూట్యూబ్ వాళ్ళకి, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకి, శాటిలైట్ అందరికీ ఇంటర్వ్యూలు ఇవ్వటం ఇవన్నీ చేశారు. చేయబట్టే ఆ మాత్రం ఓపెనింగ్స్ రాబట్టగలిగారు. జనరల్గా అయితే అసలు అంత కలెక్షన్స్ కూడా వచ్చేది కాదు. మరి 11 రోజులకి కలెక్షన్ చూసుకుంటే మరి చాలా డల్గా ఉంది. చాలా మరి ఇప్పుడు ఇక అవకాశం లేదు. బయర్స్ మరి ఎప్పుడైనా సరే సినిమా ఫీల్డ్ అనేది జోదమే. అటు బయర్స్ కూడా చేసేది కూడా జోదమే, ఒక విధంగా బెట్టింగ్ లాంటిది ఇది కూడా. ఎందుకంటే దీని మీద మనం చూద్దాం పెద్ద సినిమా అని ఎగబడిపోయి కొనుక్కొని రిలీజ్ చేసుకుంటారు. అక్కడ లాస్ వస్తే ఇక తప్పదు. మరి లాస్ వచ్చిన తర్వాత మునిగిపోయాం అని గొడవలు పెట్టడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఏదేమైనా రత్నం గారు సురక్షితంగా ఉన్నారా అంటే లేరనే చెప్పాలి. ఖచ్చితంగా లేరనే చెప్పాల్సి వస్తుంది. ఈ మధ్యన మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పారు, ఎఫ్డీసీ చైర్మన్కి నేను సిఫార్సు చేశానని చెప్పారు. ఆయనే చెప్పారు పవన్ కళ్యాణ్ ఎఫ్డీసీ చైర్మన్ పదవికి ఏఎం రత్నం గారి పేరుని సిఫార్సు చేశారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరి పేరు తీసుకుంటారో తెలియదు, కానీ మొత్తానికి ఎఫ్డీసీ చైర్మన్ పదవి వచ్చినంత మాత్రం ఆయన సేఫ్గా ఉంటారని ఏం లేదు. అక్కడ ఎఫ్డీసీలో నిధులు లేవు. ఈ సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉంది. అది ఎందుకు పనికిరాని పదవి చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎఫ్డీసీ పదవి, ఏపీలో ఎఫ్డీసీ పదవి అంటే అక్కడ వనరులు ఏం లేవు కదా, అది నిర్వీర్యమైన పోస్ట్గా చెప్పాల్సి వస్తుంది. సరే, కలెక్షన్స్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. బట్ ఏంటంటే దీనికి ఇంకా సెకండ్ పార్ట్ కూడా రాబోతుంది అనేసి అని అంటున్నారు. ఆల్మోస్ట్ ఒక 30% వరకు షూటింగ్ కూడా కంప్లీట్ అయింది అంటున్నారు. మరి దాని పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు సార్? నేను అనుకోవటం ఈ పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే కొంత షూటింగ్ చేసి ఉండొచ్చేమో అనిపిస్తుంది, కానీ నేను సెకండ్ పార్ట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. ఓకే, అంటే చేసిందంతా ఇప్పుడు వేస్ట్ అయినట్టే కదా సార్? మళ్ళీ ఒకవేళ కొన్ని సన్నివేశాల పరంగా ఏమైనా ఉంటే గింటే అది కూడా అంత క్వాలిటీగా ఉంటే ఏమైనా చేస్తారేమో, కానీ అది మరింత రిస్క్ అవుతుంది. అది ఒకవేళ మేబీ ఏమైనా ఇంకొంచెం రిస్క్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు. ఇప్పట్లో అయితే నాకు తెలిసి వీరమల్లుకి సెకండ్ పార్ట్ అనేది ఉండదు. దేవరాకి సెకండ్ పార్ట్ ఎప్పుడు ఉంటుందో వీరమల్లుకి సెకండ్ పార్ట్ అప్పుడే ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, ఇది దేవరా కూడా సెకండ్ పార్ట్ ఎప్పుడు ఉంటుందో వీరమల్లు సెకండ్ పార్ట్ అప్పుడు ఉండే అవకాశం ఉంది. ఓకే సార్, హరిహర వీరమల్లు మూవీ కలెక్షన్స్ పరంగా ఏ విధంగా ఉన్నాయి, అలాగే నిర్మాతకు వచ్చేసి ఎంతవరకు లాభం వచ్చింది, ఎంతవరకు నష్టం వచ్చింది, ఇలా దీనికి సంబంధించిన అంశాలు అన్నిటి గురించి అయితే మాకు వివరించారు. నమస్కారం సార్. నమస్తే.